ఈ మధ్య జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే రష్యా, చైనా దేశాన్ని నమ్ముకున్న దేశాల్లో నట్టేటి మునిగినట్టేనా అన్న భావన కలుగుతున్నది. ఒక 3 ఇన్సిడెంట్స్ మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది సిరియా. సిరియాని బాషర్ అల్ అసాద్ అన్న రూలరు పరిపాలించాడు. 2024 నవంబర్‌లో తిరుగుబాటు జరిగితే రష్యా ఆయన్ని కాపాడలేకపోయింది. ఆ ప్రభుత్వాన్ని కాపాడలేకపోయింది. అట్‌లీస్ట్ ఆయన ప్రాణాన్ని కొద్దిగా రక్షించగలిగింది. ఆయన మాస్కోకి పారిపోవటం జరిగింది. ఆయన ఫ్యామిలీ మాస్కోకి పారిపోవడం జరిగింది. రష్యా తిరుగుబాటునేమి అణచలేకపోయింది. ఆ యొక్క అసాద్ కూడా అంతగా హెల్ప్ ఏమీ చేయలేదు. రెండోది వెనిజులా. వెనిజులా ప్రెసిడెంట్ జనవరి 3వ తారీఖున ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఆయన భార్యని అమెరికా యొక్క సైన్యాలు ఆ యొక్క దేశంలోకి ప్రవేశించి ఆ యొక్క దేశాధ్యక్షుడిని నికోలస్ మదురోని ఆయన భార్యను బందీలుగా అమెరికాకు పట్టుకెళ్ళడం జరిగింది. ఈ నికోలస్ మదురో రష్యాకి, చైనాకి చాలా అనుకూలమైన వైఖరి ఉన్నవాడు. ఒక కమ్యూనిస్టు నేతగా కూడా మనం భావించవచ్చు. ఆ రోజు కూడా రష్యా కానీ, చైనా కానీ ఆయన్ని ఆ యొక్క కిడ్నాప్ అవ్వకుండా ఆ యొక్క అమెరికన్ బలగాల్ని నివారించలేకపోయినాయి. మూడవది ఫిబ్రవరి 28వ తారీఖున అయతుల్లా ఖొమైనీ ఇరాన్కి సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా ఖొమైనీ మీద ఇజ్రాయేలు, అమెరికా దాడి చేసి ఆ యొక్క సుప్రీం లీడర్ని చంపడం జరిగింది కూడా. సుప్రీం లీడర్ని ఈ యొక్క రష్యా, చైనా దేశాలు ఏమాత్రము కాపాడలేకపోయినాయి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత 2 నెలలుగా చెప్తున్నాడు, నేను ఇరాన్ మీదకి దాడి చేస్తానని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ వార్షిప్స్ని అన్నిటిని కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని చుట్టూ మోహరించాడు. అయినా కూడా రష్యా కానీ, చైనా కానీ అయతుల్లా ఖొమైనీకి సాయంగా ఆయన ఆసన్న సమయంలో ఆపత్కాల సమయంలో ఆయనకి దగ్గరగా ఉండి ఆయన కాపాడలేకపోయారు. ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈ 3 సంఘటనలు చూస్తుంటే నాకు ఈ యొక్క రష్యా, చైనాల్ని నమ్ముకుంటే నట్టేటి మునిగినట్టే నా భావన కూడా కలుగుతున్నది.